సంఘంలో చాలామంది అబద్ధ బోధకులు ఉన్నారు. సంఘంలో చాలామంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. సంఘంలో చాలామంది అబద్ధ సేవకులు ఉన్నారు. వారి నుంచి మనం తప్పించుకోవాలని ఆయన రాసిన 2వ పత్రికలో తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ మాటను చెప్పానో తెలుసా? నేడు చాలామంది క్రైస్తవులు అనబడిన వారు అబద్ధ బోధకులు చేతిలో మోసపోతూ ఉన్నవారు, అబద్ధ ప్రవక్తల చేతిలో మోసపోతూ ఉన్నవారు చాలామంది ఉన్నారు. చాలామంది యేసుక్రీస్తు ప్రభువారిని ఎరగని వారి చేతిలో మోసపోయామని చెప్పేవారి కంటే పాస్టర్ గారి చేతిలో నేను మోసపోయాను అని చెప్పేవారు ఎక్కువగా ఉన్న సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఇది చాలా బాధాకరమైన విషయం. ఏంటంటే కొంతమంది సేవకుల మాటలు విని సేవకులను వెంబడించి లక్షల్లో డబ్బులు పోగొట్టుకొని అప్పులు పాలైపోయిన వారు కూడా చాలామంది కనబడుతూ ఉన్నారు. సేవకుడు ఏది చెప్తే అది నిజమని నమ్మే గుడ్డి భక్తులు చాలామంది మన ముందు కనబడుతూ ఉన్నారు. అదే మన ముందు ఉన్న ప్రమాదం. ప్రమాదం అంటే గాయాలు కనబడే ప్రమాదం గురించి నేను చెప్పట్లేదు, కానీ మన జీవితాన్ని నాశనం చేసుకునే ప్రమాదాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఇది గాయాల కంటే చాలా ప్రమాదమైన ప్రమాదం ఇది. ఎందుకంటే కుటుంబాన్ని సైతం రోడ్డున ఈడ్ చేసుకుంటున్న వారు చాలామంది కనబడుతూ ఉన్నారు. వారి స్వలాభం కోసం చాలామంది సేవకులు చాలామందిని నాశనం చేస్తూ ఉన్నారు. వారి పొట్టకుటి కోసం, వారు ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించడం కోసం చాలామందిని మోసం చేస్తూ ఉన్నారు, కనబడుతూ ఉన్నారు.